మీరు ఎప్పుడన్నా షిప్ బిల్డింగ్ ఏరియాస్ చూసారా? పడవలు కట్టడం కానీ చూసారా? పెద్ద పెద్ద పడవలు కడతారు, పెద్ద పెద్ద ఓడలు కడతారు. చాలా పెద్దదైన ఒక నగరం పట్టేంత దాంట్లో దాదాపు 15,000 మంది 25,000 మంది పడతారు ఆ క్రూజుల్లో. అలాంటి ఒక పెద్ద క్రూజ్ కట్టి ఎటు వెళ్లకుండా డాకింగ్ చేసి అక్కడే ఉంటే ఏమంటాం దాన్ని? ఎంత డబ్బులు దండగా, ఎంత సమయం దండగా. అవునా? దేవుడు మనల్ని అందరినీ కూడా సిద్ధం చేసి, మనల్ని అందంగా తయారు చేసి, మనకు కావలసిన వాటివన్నీ ఇచ్చి, మనల్ని సమకూర్చి లాకర్లో పెట్టడానికి కాదు. నౌకలు గట్టిదనం ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? అన్నీ బాగున్నాయి అనుకోండి, అసలు ఏ తుఫాను లేదు, అన్నీ బాగుండి చక్కగా వెళ్ళొస్తా ఉంటే ఆ నావికుడికి కానీ కెప్టెన్కి కానీ పేరేమన్నా ఉంటుందా? అతని ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉపయోగపడుతుందో తెలుసా? బాగా అలలు వచ్చి కొట్టినప్పుడు, షిప్ బాగా అటు ఇటు ఊగిపోతున్నప్పుడు, లేకపోతే సముద్రం మధ్యలో తుఫాన్లు వచ్చినప్పుడు అక్కడ ఆ నావికుడు రాటుదేల్తాడు. అవునా? నావికుడైనా తయారు చేయబడిన ఓడైనా అది ఎప్పుడు గొప్పదవుతుందంటే అది సముద్రంలోనికి వెళ్ళినప్పుడే దాని శక్తి, నడిపించేవాని యుక్తి రెండు అక్కడే బయటపడతాయి. ఈ రోజున ఆదికాండము 12వ అధ్యాయము 1-9 ఉన్న భాగాన్ని జ్ఞాపకం చేస్తాం. మనం ఈ సంవత్సరాన్ని ప్రారంభిస్తూ ఉండగా దేవుడు రాబోయే రోజుల్లో మనకు కేవలం ఒక సౌకర్యాన్ని లేదా ఒక కంఫర్ట్ని ఆఫర్ చేయట్లా. ఈజ్ నాట్ ఆఫరింగ్ ఎనీ కైండ్ ఆఫ్ కంఫర్ట్స్ టు అస్. కానీ మనకు ఒక గమ్యాన్ని ఈజ్ గివింగ్ అస్ ఎ డెస్టినీ. మీకు డెస్టినీ ఉందా? ఈ సంవత్సరం మీరు ఒకటి సాధించాలని కోరుకుంటున్నారు కదా. యూ వాంట్ టు డూ సంథింగ్ విత్ యువర్ లైఫ్స్ దిస్ ఇయర్, రైట్? యూ డోంట్ వాంట్ టు సిట్ ఐడల్లీ అండ్ కంఫర్టబుల్లీ అండ్ డూ నథింగ్. దాని అంతా అదే వచ్చి అలాగే అన్నీ జరిగిపోవాలని ఎవరు కోరుకోం. ఏమండి, రోజు కూర్చుంటేనే కాసేపటికి ఈ పూట అందరూ మన స్మార్ట్ వాచ్లు పెడుతున్నాం కదా, ఒక అరగంట అయిన తర్వాత లేచినడు అని చెప్తుంది అది. అంతే కదా? ఎక్కువసేపు నువ్వు కూర్చోవద్దు, ఎక్కువసేపు నువ్వు అక్కడ అలా ఉండద్దు, స్తబ్దుగా ఉండద్దు. ఎందుకని? మీకు తెలుసో తెలీదో, మీరు నడిచేటప్పుడు మీరు ఎంత చక్కగా నడిస్తే, అంటే తగురీతిగా నడిస్తే అక్కడ మీకు మీ బోను స్ట్రెంత్ పెరుగుతుంది, అక్కడ మీకు బ్లడ్ జనరేషన్ జరుగుతుంది, అక్కడ మీకు హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దేవుడు మనల్ని ఒక కంఫర్ట్ కోసం, ఒక సౌకర్యం కోసం మనల్ని సృజించలేదు. మనం గమ్యం నిర్దేశించుకొని దాన్ని సాధించాలని దేవుడు మనల్ని సృజించాడు. 12వ అధ్యాయంలో అబ్రహాముకు కూడా ఎలాంటి పరిస్థితి ఎదురైంది గుర్తుపెట్టుకోండి. ద మోస్ట్ డేంజరస్ మూమెంట్ ఇన్ ఎనీ బిలీవర్స్ లైఫ్, వాట్ ఇట్ ఈస్? ఇట్స్ నాట్ ద క్రైసిస్. ఒక వ్యక్తి జీవితంలో చాలా బాధాకరమైన, విశ్వాస జీవితంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే, ఎదుర్కొనే స్థితి లేదా పరిస్థితులు కాదు. నాకు అన్నీ ఉన్నాయి, నేనేం చేయనక్కర్లా. ద కంఫర్టబుల్ లైఫ్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ లైఫ్ ఫర్ ఎనీవన్. అబ్రహాముగా మారలేదు. ఇంకా అబ్రాముగా ఉన్నప్పుడు, అసలు అబ్రాము కంటే ముందే చూడండి, 11వ అధ్యాయంలో ముందుకు వెళ్తే ఎలాగ మన సందర్భంలోనికి వస్తాం. ఆదికాండము 11వ అధ్యాయము చివరి వచనాల్లో చూస్తే 31, తెరహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన సారాయి అను తన కోడల్ని తీసుకుని ఎక్కడికి బయలుదేరాడంటే, కనాను వెళ్ళుటకు కల్దీయులను ఊరును పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ ఊర్ అనే సిటీ, బబులోను ప్రాంతంలోనే ఊర్ అనే సిటీ నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? కనానుకు వెళ్ళాలనుకున్నారు. కానీ ఎక్కడికి వచ్చి ఆగిపోయారు? హారానుకు వచ్చి ఆగారు. హారానుకు వచ్చి ఆగిన తర్వాత తెరహు ఏమన్నాడంటే, నా వల్ల కాదు, నేను ఎక్కడే ఉండిపోతాను అనుకున్నాడు. ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఇన్ లైఫ్ ఈజ్ అ కంఫర్టబుల్ లైఫ్. అన్నీ బాగున్నాయని అనుకున్నారా? మీరు ఎదగడం కష్టం. అసలు అబ్రాము సహాయం కోసం మొరపెట్టడంతో మొదలవలా ఆయన జీవితం. నాకు ఇది తక్కువైందని ఎప్పుడైనా అడిగాడు అబ్రాము? నాకు ఇది లేదని ఎప్పుడైనా అడిగాడా? హీఈస్ వెల్ ఆఫ్, అన్నీ ఉన్నాయి, బాగా మంచి సంపాదన పరుడు, మంచి ఆస్తికి కర్త, అన్నీ బాగున్నాయి, అంతా బాగానే నడుస్తుంది. అసలు ఇక్కడ ఆయన ప్రయాణం ఎక్కడ మొదలైందంటే, దేవుడు కలగజేసుకోవడంతో మొదలైంది. అన్నీ బాగున్న వాళ్ళ దగ్గరికి దేవుడు వెళ్ళి ఏమంటాడంటే, నువ్వు ఎక్కడి నుంచి కదలవయ్యా. ఈరోజు నేను మీకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను జ్ఞాపకం చేయాలని. God does not only rescue us from bad lives, He calls us out of the settled ones. దేవుడు మనల్ని కేవలం పాడైపోయినా, చెడిపోయినా, ముందుకు సాగని బ్రతుకుల్లో నుంచి దేవుడు మనల్ని రక్షించడం మాత్రమే కాదు, అసలు నా వల్ల కాదు, ఇది నాకు చాలా బాగుంది, సక్రియవంతంగా ఉంది, నాకేం కొదువు ఉందన్న జీవితాల నుంచి దేవుడు మనల్ని ఎప్పుడు బయటికి రమ్మనే పిలుస్తాడు. దేవుడు విచిత్రమైన వాడండి.
ఏమీ లేనివాడిని ఏం పట్టించుకోడు, మాట విన్నవాడిని పట్టించుకోడు. అన్నీ బాగుండి, అన్ని ఆస్తిపాస్తులు ఉండి, అన్నీ సౌకర్యంగా ఉండి, అన్నీ జరుగుబాటుగా ఉండి, జీవితం బాగుండి, జీతం బాగుండి, అన్నీ బాగున్న వాళ్ళని వదిలిపెట్టి వచ్చేయమంటాడు. యోబుకి ఏం తక్కువైంది? ఆయన మంచి భక్తిపరుడు, అన్నీ ఉన్నాయి కానీ అన్నీ తీసేస్తాడు. భక్తిలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది అడుగుతుంటారు, దేవుడా నాకు కంఫర్ట్ కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, షాపింగ్ లిస్ట్ చదువుతూ ఉంటారు. తప్పని నేను అంటలేదు, కానీ గాడ్ ఈజ్ లెస్ వరీడ్ అబౌట్ యువర్ షాపింగ్ లిస్ట్. నీకేం కావాలి, నీ కోరికలు ఏంటి అన్న దాని గురించి ఈ లెస్ వరీస్ అబౌట్ ఇట్. నేను ఈ మాట చెప్తే చాలామంది ఆశ్చర్యపోతారు. అదేంటండి, దేవుడికి అన్నీ చెప్పాలి కదా, అన్నీ అడగాలి కదా అనుకుంటారు. మీ వ్యక్తిగతమైన విషయాలు, మీ వ్యక్తిగతమైన కోరికలు మీరు అడిగినా ఒకటి, అడగకపోయినా ఒకటి. ప్రభువా ఈరోజు నాకు బట్టలు కావాలని అడగక్కర్లా. ఎందుకని? ఇస్తున్నాడు కదా. ఆయన తన శిష్యులైన వారికి చెప్తూ, ఆకాశంలో ఎగురుతున్న పక్షులు చూడు, ఏం చేస్తున్నాయంటే అయ్యి ఏమైనా చేస్తున్నాయా, కానీ తింటున్నాయి, తిరుగుతున్నాయి, శుభ్రంగానే ఉన్నాయి కదా. అంటే దైనందిన అవసరతల కోసం మనం పడవలసిన కష్టం మనం పడితే సరిపోతుంది. అంతేగాని ప్రతిదానికి దేవుని దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి, టీ ఇచ్చినందుకు స్తోత్రాలు, కాఫీ ఇచ్చినందుకు స్తోత్రాలు, అట్లాంటి ప్రార్థనలు చేయనక్కర్లా. చేస్తే తప్ప ఒప్ప నేను అంటలేదు, కానీ చేయాల్సిన అవసరం ఏంటని అడుగుతున్నాను నేను. చిన్న వాటికి మాత్రం ప్రార్థన చేస్తారు, పెద్దాటిని మాత్రం పెద్ద అడగరు. విచిత్రమైన మనుషులు మనం కదా. మొట్టమొదటి విషయం ఏంటంటే, పిలుపుకు ముందు ఒక నిశ్శబ్దం ఉంది. ద ఫస్ట్ థింగ్ ఈజ్, ఇందాక మనం చదివాం కదా, హారానులో స్థిరపడ్డారు, అక్కడే ఆగిపోయారు. హారానులో ఏం లేదు, అక్కడ ఆగమని చెప్పాడు దేవుడు. మొదలడానికి తెరహు మొదలయ్యాడు, కానీ హారానులో ఆగిపోయాడు. హారానులో ఒక బలిపీఠం లేదు, ఒక స్తుతి లేదు, ఒక ప్రార్థన లేదు. జీవితం అలా సాగిపోతూ ఉంది. మీలో ఎవరిని ఉన్నారో నాకు తెలియదు, దేవుని స్మరించుకోరు, మందిరానికి వెళ్ళడానికి లెక్క ఉండదు, కుదిరినప్పుడు వెళ్ళడానికి మనం పూనుకుంటాం, కానీ అన్నీ సాగిపోతున్నాయి. ఏం తక్కువ చేశాడు దేవుడు నాకు? అన్నీ సాగిపోతున్నాయి కదా. అది దీవెనగా ఎంచుకునే బలహీనులు మనం. నేను అంటాను, అలాంటి వాటిని దీవెనగా ఎంచుకోవడం అంటే పాపంతో సమానం అంటాను నేను. దేవుడు, చాలామంది విశ్వాసులు దేవుని వ్యతిరేకించట్లా. సమస్య ఏంటో చెప్తాను. ఈరోజు విశ్వాసులు దేవుని వ్యతిరేకించట్లా, వాళ్ళు దేవుడి మాట వెంట మానేశారు అంతే. వ్యతిరేకించట్లా కానీ వెంటలా. ఆధ్యాత్మికంగా అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఏంటంటే, ఏది బాధ పట్టని, ఏమీ మారని, ఏమీ మార్పు చెందలేని పరిస్థితి ఏదైతే ఉందో, ఐఎమ్ వెల్ ఆఫ్ అన్న ఆ సెటిల్డ్ లైఫ్ ఏదైతే ఉందో, ఎవరన్నా డేంజర్ జోన్ అంటాను నేను. దాన్ని ఆధ్యాత్మికంగా కోల్డ్ ఏరియా అంటాం. కోల్డ్ ఏరియా ఏమవుతుంది చెప్పండి? కోల్డ్ ఏరియాలో ఏమైనా పెరుగుతుందా? ఉప్పు పట్టిన ప్రాంతాల్లో కానీ, చల్లగా ఉన్న ప్రాంతాల్లో కానీ ఏమైనా పెరుగుతాయా? ఏమీ పెరగవు. ఎందుకు? పనికిరాని పెరుగుతాయి. అది కూడా ఎదుగుదల అనుకుంటే ఎంతవరకు సాధ్యం? చాలామంది అన్నీ బాగున్నాయి కదా అనుకుంటాం. గుర్తుపెట్టుకోండి, చెడిపోయిన గడియారం కూడా రోజుకి 2 సార్లు రైట్ అని చెప్తుంది. ఆయనంత మాత్రం అది రైటా? ఆయన మనల్ని సెటిల్ అయిపోయిన బ్రతుకుల్లో నుండి బయటికి రమ్మని పిలుస్తున్నాడు. ఎందుకంటే నూతన ఆశీర్వాదాలు కోరుకునే వారికి జ్ఞాపకం ఉంచుకోండి, యూ హ్యావ్ టు వాక్ అవుట్ ఆఫ్ ద ఓల్డ్ లైఫ్. 2025లో నుంచి 2026లో అడుగు మీరు పెట్టక్కర్లో, అదే పెట్టేస్తుంది మిమ్మల్ని. అలాగే కొన్ని విషయాల్లో మీరు బలవంతంగా దేవుడు పెట్టించడం కంటే మీరే అడుగు పెట్టారనుకోండి, అది మీకు మంచిది. కుటుంబం అంతా హారాన్లో స్థిరపడింది. హారాను అనేది సగం విధేయతకు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ మొదలయ్యాడు? ఊరనే ప్రాంతం నుంచి మొదలయ్యి కనాన్ అనే ప్రాంతానికి వెళ్ళడానికి బదులు మధ్యలో ఆగిపోయాడు. అది సగం విధేయత. పూర్తి విధేయత మంచిది, సగం విధేయత అవమానం. సాతానులాగా సగం విధేయత చూపించడం కాదు, అవ్వలాగా సగం విని సగం వినకుండా ఉండటం కాదు. అది అత్యంత ప్రమాదకరమైనది. నువ్వు పూర్తిగా వినకుండా ఉండు. ప్రభువారు ముందే చెప్పాడు, నువ్వు ఏదైనా ఒక దానిలో కాలు పెట్టు, రెండింటి మీద కాలు పెట్టి నిలువెచ్చమైన జీవితాల్లో మాత్రం ఉండదు. ఉంటే పూర్తిగా భక్తిలో ఉండు, లేదా పూర్తిగా భక్తిని వదిలేసి లోకంలో ఉండు. నీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఇక్కడ భద్రత ఉంది కానీ పిలుపు లేదు. ఎక్కడ? హారానులో. దేవుడు భద్రత ఉంది, నాకు అన్నీ బాగున్నాయి, ఐమ్ వెల్ ఆఫ్, నేను సెక్యూర్ ప్లేస్లో ఉన్నా. తెరహు కుటుంబం ఎంత పెద్దదో తెలుసా మీకు? చాలామంది పనులు ఉన్నారు వాళ్ళ దగ్గర, చాలా సంపద ఉంది, పశు సంపద ఉంది. ఆ రోజుల్లో అండి మనిషి యొక్క ఆస్తి విలువని వాళ్ళకున్న సేవకులు, వాళ్ళ దగ్గర ఉన్న పశు సంపద, వాళ్ళ దగ్గర ఉన్న జతల సంఖ్యతో కొలిచేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్న ఎన్ని జతల బట్టలు ఉన్నాయి మీరు కావాలంటే చదవండి. మరి పెళ్ళికి పంపించినప్పుడు లేదా దాన్ని పంపించినప్పుడు బంగారం కంటే ఇన్ని జతల నూతన వస్త్రాలు పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. లేదు, యోసేపుకి కుట్టించినప్పుడు ఏం చేశాడంట, ఒక విచిత్రమైన అంగీని, రంగురంగుల అంగీని కుట్టి, అది ఆస్తి కింద లెక్క ఆ రోజుల్లో ఉన్న లిమిటెడ్ రీసోర్సెస్ వల్ల. తెరహు దగ్గర చాలా ఆస్తి ఉంది.
ఆయన భద్రత కలిగిన తన దగ్గర ఒక చిన్నపాటి సైన్యం ఉండి, మరి చూసుకునే సేవకులు ఉండి అందరూ ఉన్నారు, కానీ ఆయన దగ్గర భద్రత ఉంది కానీ పిలుపు లేదు. స్థిరత్వంలా ఉంది కానీ సమర్పణ లేదు. అందుచేత గమ్యం చేరకపోవడం వలన పురోగతి అనేది లేదు. పురోగతి కావాలి అనుకున్న వాళ్ళకి గమ్యం వైపు అడుగులు వేయాలి. ఈరోజు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, దేవుడు మిమ్మల్ని ఎక్కడికి పిలుస్తున్నాడు? ఏ విషయాన్ని వదిలిపెట్టమనుకున్నాడు? ఆన్ విచ్ కైండ్ ఆఫ్ థింగ్ దట్ యు ఆర్ స్టక్ ఆన్. రెండవది, ద డిస్రెస్పెక్ట్ఫుల్ కాల్, ఏ కమాండ్ టు లీవ్. దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే, అబ్రహాముకి సౌకర్యవంతమైన గతం ఉంది, ఆస్తి ఉంది, కానీ ఏమి లేదు, ఇక్కడ ఎదుగుదల లేదు. తన ఆస్తిని అనుభవించడానికి ఒక నలుసు లేడు. 75 సంవత్సరాలు వచ్చినాయి, చాలా అనుభవించాడు, చాలా జీవితాన్ని చూశాడు. అబ్రహాం కదండి కష్టాలతో మొదలవలా. ఆయనకేం కష్టం ఉంది చెప్పండి? ఏమి కష్టం లేదు. అబ్రహాం కథ కష్టంతో మొదలవలా, అన్ని సౌకర్యంతోనే మొదలైంది. కల్దీలని ఊరిలో జన్మించాడు. కల్దీల ప్రాంతం అది, ఊరిలో జన్మించాడు. అక్కడ ఒక సంపన్నమైన అభివృద్ధి చెందిన నగరం. ఆ రోజుల్లోనే ఇట్ ఈస్ ఎ మెట్రోపాలిటన్ సిటీ. అబ్రహాము పేదరికం నుంచి పారిపోవట్లా, ఆయన ఐశ్వర్యాన్ని వదిలిపెట్టమంటున్నాడు. భద్రతని, నీ కొన్నదాన్ని నువ్వు వదిలిపెట్టి, అక్కడతో వదిలిపెట్టి దాన్ని, అప్పుడు నువ్వు పురోగతిని చూస్తూ ఉన్నాడు. ఆగిపోవడం అనేదండి చాలామందికి పాపంలా కనిపించదు, కానీ కొన్నిసార్లు ఆగిపోవడం అనేది సక్సెస్ కాదు. కొంతమంది ఆగిపోయి నేను సెటిల్ అయిపోయా, ఇది నాకు హొందాతనాన్ని తెచ్చిపెడుతుంది అనుకుంటారు. ఆగిపోవడం కొన్ని సందర్భాల్లో పాపం, ఎందుకంటే అది దేవుని పిలుపును అడ్డుకునేది. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, దేవుడు ఆకస్మికంగా పిలుస్తూ ఉన్నాడు. 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. అక్కడ అబ్రహామును పిలిచినప్పుడు ఒక పిలుపిస్తాడు. ఆ పిలుపులో ఖచ్చితమైన ఆజ్ఞ ఉంది. ఏమిటది చూడండి. యెహోవా అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దీన్ని ఏమంటామంటే, ఐ డోంట్ నో, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ చదివిన వాళ్ళు తెలుస్తుంది. ఆర్గనైజేషనల్ మేనేజ్మెంట్లో దీన్ని ఏమంటారంటే ద ప్రోగ్రెసివ్ డిటాచ్మెంట్ అంటారు. ప్రోగ్రెసివ్ డిటాచ్మెంట్. 3 వీటిని వదిలేయమన్నాడు. ముందేం వదలమంటాడు? నీ దేశాన్ని వదిలేయి. ఆ తర్వాత ఏం వదలమన్నాడు? నీ బంధువులను వదిలేయి. ఆ తర్వాత ఏం వదిలేయాలి? నీ తండ్రి ఇంటిని వదిలేయి. ప్రోగ్రెసివ్ డిటాచ్మెంట్. ఒక దాని తర్వాత ఒకటి వదిలిపెట్టు. దేశాన్ని వదిలిపెట్టి ఇంకో దేశంలోకి వచ్చి కూర్చున్న ఉపయోగం ఏముంది? తెరహు దేశాన్ని మాత్రమే వదిలిపెట్టాడు, బంధువులను, తండ్రి ఇంటిని. ఇప్పుడు అబ్రాహాము కూడా ఇబ్బంది పడుతున్నాడు దీన్ని వదలలేక. అందుకనే దేవుడు కనిపించి అంటాడు కదా, చాలు, ఇక నీ తండ్రి బాధ్యత నెరవేరింది కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ దేశమును వదులు, నీ బంధువులను వదులు, నీ తండ్రి ఇంటిని వదులు. ఎందుకు ఈ 3 ఇచ్చాడు తెలుసా? భౌగోళిక ప్రాంతం ఏదైతుందో, మనకు తెలిసిన సిటీ ఏదైతుందో మనకేం చేస్తుందంటే ఒక భద్రతనిస్తుంది, ఒక సంస్కృతిని ఇస్తుంది. నా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? నేనే నీకు భద్రత, కాబట్టి ఐఎమ్ యువర్ ప్రొటెక్షన్, యూ హ్యావ్ టు లీవ్ యువర్ హ్యాండ్ విత్ ఇట్. నువ్వు ఏదైతే బలంగా పట్టుకున్నావో దాన్ని వదులు. రెండోది ఏంటంటే, నా దేశం నాకేంటి ఒక కల్చర్ని ఇస్తుంది, అది నా ఐడెంటిటీ కదా. ఇప్పుడు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే, అబ్రహామును మొదలుగా తీసుకుని హీ వాంట్స్ టు బిల్డ్ ఎ న్యూ కల్చర్. ఈ ప్రపంచంలో ఉన్న దానికంటే ఒక కొత్త దాన్ని దేవుడు మొదలు పెట్టదలుచుకున్నాడు. అందుకనే కొత్త సంస్కృతి కోసం ఆ కంట్రీని, ఆ దేశాన్ని వదిలేమన్నాడు. రెండోది ఏం వదలమన్నాడు? నీ బంధువుల్ని, ఒక సామాజిక గుర్తింపు ఉంటుంది, నేను పలానా. మూడోది నీ తండ్రి ఇంటిని, వారసత్వాన్ని. ఈ వారసత్వంలో ఏమవుతుందంటే ఒక కంట్రోలింగ్ అనేది ఉంటుంది, దాన్ని కూడా నువ్వు వదిలిపెట్టకుండా అండి. దేవుడు బేరం ఆడేవాడు కాదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడు బేరం ఆడడం. వదులు, ఇస్తా, అంతవరకే. రాకపోతే అబ్రాహాము కాకపోతే ఇంకొక ఆయన ఎవరో తీసుకునేవాడు. ఈయన అల్లయ్య అయితే ఇంకో పుల్లయ్యని చూసేవాడు దేవుడు. ఆయనకి ఏమైనా లెక్క? అబ్రాహాము వదిలిపెట్టాడు కాబట్టే మాట్లాడుకుంటున్నాం, లేదా పుల్లయ్య గారు వదిలిపెడితే పుల్లయ్య గురించి మాట్లాడుకునేవాళ్ళం కదా. దేవుడు బేరం ఆడేవాడు కాదండి. ఆయన అబ్రహాముకు ఒక మ్యాప్ ఇవ్వలేదు, కేవలం ఒక ఆజ్ఞను మాత్రమే ఇచ్చాడు, ఒక వాగ్దానాన్ని కూడా ఇచ్చాడు. అలా చేస్తే ఏం చేస్తానని చెప్పాడు? నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. ఆ తర్వాత చూడండి 2వ వచనంలో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును, దాంట్లోకి వెళదాం తర్వాత పాయింట్లో. ఎలా దేవుడు మొదటి మాట ఏంటి? నువ్వు నన్ను నమ్ము అల్లా. ఏమన్నాడు? మొదటివే లీవ్, వెళ్ళు, వదిలిపెట్టు. నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను. నువ్వు విను, నువ్వు అలా చేయి, ఇలా చేయని దేవుడు చెప్పట్లా. అబ్రహామును జనములకు తండ్రిగా చేయడానికి మొదలేం చేయమన్నాడు? యూ హ్యావ్ టు లీవ్ ద ప్రజెంట్ పొజిషన్. మీరు ఎంతమందికి దీవెన కావాలని కోరుకుంటున్నారో నాకు తెలియదు. మీ కుటుంబం ఎంతగా ఎదగాలని మీరు కోరుకుంటున్నారో నాకు తెలియదు. మీ ప్లాన్స్, మీ జాబ్స్, లైఫ్స్, వాట్ ఎవర్ యూ వాంట్ లుకింగ్ దిస్ 2026, యూ హ్యావ్ టు లీవ్ సర్టన్ థింగ్స్ బిహైండ్. మీరు మొదలుగా చేయవలసింది ఏంటో తెలుసా?
కొత్త వాటిలోనికి వెళ్ళాలి అంటే పాత వాటిని వదలాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ వే అరౌండ్. అందరికీ ఒకే రకమైన పిలుపు ఉండకపోవచ్చండి. అందరూ దేవుడు చెప్పిన మాటకు విధేయతతోనే స్పందించాలి. మీ పిలుపు లేదా మీ దర్శనము లేదా మీ దీవెన ఏదైతే ఉందో మీరు మాత్రం విధేయతతోనే దేవుని మాటని స్పందించాలి. అబ్రహాముకి ఉన్నట్టే మీకు కూడా దేవుడు ఒక మాట చెప్తే అదే మీ జీవితాన్ని ఆశీర్వాదాల వైపుకి నడిపిస్తుంది, మలుపు తిప్పుతుందని జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు మొట్టమొదటిగా డిమాండ్ చేసింది, నన్ను ఆరాధించండి, నాకు బలిపీఠం కట్టండి, అన్ని గొడ్లు ఇవ్వండి, ఇన్ని చేయండి అని అడగలా. హీఈస్ ఆస్కింగ్ టు జస్ట్ మూవ్ ఆన్. విచిత్రంగా లేదు? దేవుడు ఎప్పుడైనా నేను దీవిస్తాను నువ్వు మూవ్ అవ్వంటే అదొద్దు, నాకు హారానే బాగుంది, నాకు ఈ పరిస్థితే బాగుందని ఎవరన్నా ఉంటామా? చెప్పుకోవడానికి అవివేకంగా ఉన్నా మనం చేసేదే ఎక్కువ మంది. అదే నేను మొదటి నుంచి చెప్తున్నాను, దీవెన కావాలి అనుకున్న వాడికి ధైర్యం ఉండాలి. దీవెన కావాలి అనుకున్న వాళ్ళకి ధైర్యం ఉండాలి. విశ్వాసం అంటేనే ధైర్యవంతుల లక్షణం. పిరికి వాళ్ళు విశ్వాసంలో నిలబడలేరు. అందుకనే పిరికివారు దేవుని రాజ్యమును ఎందుకని భయంగా నాకేదో అయిపోతుంది అన్నవాడు విశ్వాసంలో ఎదగలేడు. అందుకని దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేడు. మీరు విశ్వాసంలో ఎదగాలి అంటే మీరు పిరికివారు కాకూడదు. ధైర్యవంతులు మాత్రమే దీవెనను చూడగలరు. మీరు ధైర్యవంతులా కాదా? ఎందుకంటే విశ్వాసం అనేది కేవలం స్థిరంగా ఉండిపోకూడదు. కాబట్టి విశ్వాసము క్రియారూపకంగా ఉండాలి. అది జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడు 2వ వచనంలో మనం ఏం చూసాం? నీ దేశము, నువ్వు ఎక్కడ సేఫ్గా ఫీల్ అవుతున్నావో దాన్ని నువ్వు వదిలిపెట్టు. నిన్ను ఎవరు ఒప్పుకుంటున్నారో వాళ్ళని నువ్వు వదిలిపెట్టు. నీ జనాలను వదిలిపెట్టు. నిన్ను నిర్వచించేది ఏది ఉందో నువ్వు దాన్ని వదిలిపెట్టు. ఇట్ ఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ దట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ యూ. I have designed a completely new kind of identity for you. That is the blessing. అందరూ చెప్పేది మనం చెప్తే ఉపయోగం ఏముందండి? అందరూ కోరుకున్నట్లే మీరు కోరుకుంటే ఉపయోగం ఏముంది? గొప్పవాడైన వాడు, ఆశ్చర్యకరుడైన వాడు, అద్భుతమైన వాడు, భయంకరమైన దేవుడు, శక్తిమంతుడు అయిన వాడు దగ్గర పెట్టుకొని చిన్న వాటిని కోరుకోవడంలో మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారని నా వ్యక్తిగత ఆలోచన, అభిప్రాయం కూడాను. దేవుడు అబ్రహామునకు ఒక భవిష్యత్తునిచ్చే ముందు అతనిలో పొరువుగా చూసుకునే వాటిని వదిలేయమన్నాడు. మీరు పొరువుగా పట్టుకున్నవి ఏవైతే ఉన్నాయో నాకు తెలియదు, దాన్ని వదిలిపెట్టండి. 4వది, దేవుడు ఎప్పుడండి సగం కోసి వదిలిపెట్టే మనిషి కాదు. నేను ముందే చెప్పాను, నేను పాటలు పాడేటప్పుడు కూడా ఈ విషయం చెప్పాను. దేవుడు ఎప్పుడైనా మరి దీవెనతోనే ముగిస్తాడు, నిరీక్షణతోనే ఆయన మాట ముగుస్తుంది. మీరందరూ నాశనం అయిపోతారు 2026లో అని ఎవడో చెప్పారంట. కానీ దేవుడు అక్కడతో ఆగిపోడు. అన్ని నష్టాలు వస్తాయని చెప్పడు. అయినప్పటికీ నేను మీకు కొరకు తిరిగి వస్తాను, అయినప్పటికీ సదాకాలము నేను మీకు తోడుకున్నాను. అది దేవుని మాట. ఈయన కోసి వదిలేసే డాక్టర్ కాదు, కోసి కుట్లేసేవాడు కూడా. ఈయనకి 2 తెలుసు, కొయ్యడమో తెలుసు, కుట్లేయడమో తెలుసు. కుట్లేసిన వాటిని నయం చేయడం కూడా ఈయనకి తెలుసు. దేవుడు ఎప్పుడు వదిలే అని మాత్రమే చెప్పడు. చాలామంది దేవుడు వదిలేయమన్నాడు కదండి అందుకని నేను వాళ్ళని వదిలేశానండి. బాగుండే దేవుడు వదిలేయమంటానికి ఒక కారణం ఉంది. మీరు చెప్పేదానికి కారణం ఉందో లేదో నాకు తెలియదు. కొంతమంది మూఢభక్తి కూడా చేస్తారు. దేవుడు వదిలేయమన్నాడు కదండి అందుకని మా సొంత ఇంటి వాళ్ళని వదిలేసామండి. అసలు నీకు ఎవరు చెప్పారు సొంత ఇంటి వాళ్ళని వదిలేయమని? అలాంటప్పుడు అబ్రాము మరలా ఇస్సాకి భార్య కోసం ఎవరి దగ్గర పంపించాడు? ముక్కు మోహన్ తెలియని దగ్గర పంపించాడా? ఎవరి దగ్గర పంపించాడండి? సొంత ఇంటికి పంపించాడు. పంపలా? ఆయన వదలమంది పిలుపు నిమిత్తం తెగదంపులు చేసుకుని కత్తిరి తీసుకుని కట్ చేసినట్టు వాళ్ళతో పూర్తిగా మాట్లాడడం మానేమని కాదు, వాళ్ళని దర్శించొద్దని కాదు, బంధువుల్ని వాళ్ళ పెళ్లి కార్యక్రమాలకి దిన కార్యక్రమాలకి చనిపోతే చూడొద్దని కాదు. ఇట్లాంటి మూఢభక్తి మీరు దయచేసి మీరు చేయబాకండి. దట్స్ యువర్ ఐడెంటిటీ. మీ దేశము, మీ కుటుంబము, వాళ్ళు మీరెవరో మీకు గుర్తింపునిచ్చేవాళ్ళు. వాళ్ళని ఉంచుకుంటూనే దేవుని కృపను మీరు ప్రకటించబద్దులై ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే నువ్వు దేశమును వదిలిపెట్టు. 2వ వచనంలో నువ్వు ఏం వదిలిపెడితే అది మళ్ళీ ఇస్తానన్నాడు. చూడండి, అదే కదా మనం చూస్తాం అన్నాం. నేను నీకు చూపించు దేశమునకు. ముందు దేశం వదిలిపెట్టమన్నాడు. ఎందుకని? నీకు దేశాన్ని చూపిస్తాను నేను నీకు. ఐఎమ్ గోయింగ్ టు రిప్లేస్ యువర్ కంట్రీ. 2వది ఏమన్నాడు? నీ జనాన్ని వదిలిపెట్టు, ఎందుకంటే నేను గొప్ప జనాన్ని నీకు చేస్తాను. ఈ దేశము పట్టజాలనంత జనాన్ని నేను నీకు ఇస్తాను. 3వది ఏమన్నాడు? ఆశీర్వాదం. నేను వ్యక్తిగతంగా నేను తృప్తిపరుస్తా. ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ మోర్ పర్సనల్లీ సఫిషియంట్ ఫర్ యూ. నిన్ను ఆశీర్వదించువాని నేను ఆశీర్వదించుదును, నిన్ను దూషించువాని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముకు ఆయన చెప్పాడంట. భలే ఉందండి బాబోయ్. ప్రపంచవ్యాప్తముగా నీ ప్రభావం ఉంటుంది. నువ్వు నీ దేశాన్ని, నీ జనాలని, నీకున్నదాన్ని అంతా వదిలిపెడితే నిన్ను ఏం చేస్తాను? దేశాలన్నిటి మీద నీకు గుర్తింపునిస్తాను. ఇచ్చాడా? ఏమండి, అబ్రహాముకి వదిలిపెట్టినప్పుడు తాను చూడలా, తను చనిపోయినంత వరకు కూడా దాన్ని చూడలా. కానీ ఈ రోజున 4,500 సంవత్సరాల తర్వాత మనం చూస్తుంటే ఇప్పుడు ఆయన ప్రభావం ఎంత ఉందో మనందరికీ తెలుసు.
పోగొట్టుకుని ఒక నగరం, పోగొట్టుకున్నాడు ఒక పేరు, పోగొట్టుకున్నాడు ఒక సురక్షితమైన భవిష్యత్తు. దానికి తోడు ఆయన దేవుని ద్వారా అబ్రాహాము ఏం సంపాదించుకున్నాడంటే ఒక గమ్యాన్ని సంపాదించుకున్నాడు, ఒక నిబంధనని సంపాదించుకున్నాడు, దేవుని రక్షణ ప్రణాళికలో తన పాత్రను కూడా సంపాదించుకున్నాడు. మన నమ్మకం శుద్ధి చేయబడటానికి దేవుడు ఏం చేస్తాడంటే చాలాసార్లు స్పష్టతను తీసేస్తాడు. ఇదిగో ఈ మ్యాప్ ఇస్తున్నాను, ఎట్లా వెళ్ళు, లెఫ్ట్ తిరుగు, రైట్ తిరుగు కూడా చెప్పడం, పలానా చోటకి వెళ్ళు, అంతే. ఏమంటే దేవుడు ప్రతిదీ వివరిస్తే మనకు ఉండేది విశ్వాసం కాదు, అదొక మేనేజ్మెంట్ అవుద్ది, అది ఆఫీస్ వర్క్ లాగా తయారవుతుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అబ్రహాము స్పందన ఏ విధంగా ఉందంటే ఆయన చర్చించడం లేదు, ఆలస్యం చేయలేదు, స్పష్టత కావాలని డిమాండ్ చేయలేదు. మనం చేయాల్సిన పని అది. ప్రభువా నేను పలానా పని చేయాలనుకుంటున్నా కానీ నాకు క్లారిటీ లేదు, కొంచెం చెప్పు అని అడుగుతారు కొంతమంది. ఏంటి నీ క్లారిటీ? నీకు చెప్పాలి క్లారిటీ, ఎందుకు చెప్పాలి, నీకు ఇష్టం అయితే చేయాలి, అది మానే అంటాడు దేవుడు. క్లారిటీ లేదు, విశ్వాసం మాత్రమే మనకు ఉండాలి, ముందుకు వెళ్ళాలి. తక్షణ విధేయత చూపించడమే దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది. ఏమండి, బలిపీఠాలు ఎప్పుడు కట్టబడతాయి తెలుసా? తను ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు తర్వాత? తను అక్కడ బలిపీఠం కట్టి ఆరాధన చేసి బయలుదేరి. ఫలితం వచ్చిన తర్వాత ఆరాధన చేయడం కాదు, ఆరాధన ఎప్పుడు మొదలవ్వాలి? స్తుతితో మొదలవ్వాలి. మీ ఫలితము మీ ఆరాధనతో మొదలయ్యి పొందుకోవడంతో ముగుస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి. అంచెలంచెలుగా ప్రయాణం సాగించాడంట. ఆ తర్వాత మీరు చదువుకోండి. షెకెము, బేతేలు, నెగబు, అలా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం, ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠం కట్టడం, ప్రార్థన చేయడం, ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠం కట్టడం, ప్రార్థన చేయడం. ఎందుకని? ఆశీర్వాదమును పొందుకుంటున్నాడు కాబట్టి. షెకెములో అబ్రహాము బలిపీఠం కట్టాడు, ఇల్లు కట్టుకోవాలా. అయ్యా నేను వచ్చేసాను అనుకుని అక్కడ ఇల్లు కట్టుకుంటే అక్కడతోనే ఆగిపోయేది. ఏమండి, స్థిరపడక ముందే అక్కడ ఏం చేయాలి? ఆరాధన ఉండాలి. విశ్వాసము అనేది మనోభావాలను బట్టి కాదండి, అడుగు జాడలను బట్టి, దేవుడు చెప్పిన ఆజ్ఞను బట్టి ఉండాలి. మన మనోభావాలు, మన కులాలు, మన ఆలోచనలు, దాన్ని బట్టి విశ్వాసం ఉండదు. దేవుని మాటను వినడంతోనే విశ్వాసం మొదలవుతుంది, ముందుకు వెళ్ళాలి. వాగ్దానము అబ్రహాము జీవిత కాలం కంటే పెద్దది. 12వ అధ్యాయంలో దేవుడిచ్చిన వాగ్దానం అబ్రహాము కంటే పెద్దది, అబ్రహాము జీవిత కంటే పెద్దది, అబ్రహాము ఊహించింది చూసిన దానికంటే పెద్దది. ఆ వాగ్దానంలో ఈరోజు మనం అందరము ఇదిగో ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. అబ్రహాము పూర్తిగా సొంతం చేసుకోలేని ఒక దేశాన్ని దగ్గరికి వెళ్ళాడు. అబ్రహాము ఎన్నడూ చూడలేని ఒక గొప్ప జనాంగాన్ని మనం చూస్తూ ఉన్నాం. 100 సంవత్సరాల తర్వాత శిఖరాగ్రహానికి చేరిన ఆశీర్వాదానికి ఈరోజు మనం సాక్షులుగా నిలిచాం. క్రీస్తులో నెరవేర్చబడే ప్రపంచ ప్రభావం ఏదైతే ఉందో అది అబ్రహాము ఒక్క పిలుపుతో ప్రారంభమైంది. ఈ సంవత్సరం నువ్వేం సంపాదిస్తున్నావు అని దేవుడు అడగట్లా. నీ విధేయత నీ తర్వాత కూడా బ్రతికి ఉంటుందా లేదా అనేది మాత్రమే దేవుడు చూసుకోమని అడుగుతూ ఉన్నాడు. ఏమండి, ఆశీర్వాదం కావాలని మన సంవత్సరం మొదట్లో ప్రార్థన చేస్తాం, కానీ ఆ ఆశీర్వాదం రావడానికి అవసరమైన వాటిని విడిచిపెట్టాం. నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేసేది ఒకటే, ఈరోజు మీరు ఇరుక్కున్న హారాన్ని ఏది, మీరు వెళ్ళవలసిన కణాన్ని ఏది, మీరు దేనినైతే విడిచిపెట్టడాన్ని నిరాకరిస్తారో దానిలో దేవుడు మిమ్మల్ని నడిపించలేడు. మీరు ఇంకా హారాన్లో నిలబడి ఉండటం వల్లే పరలోకం మౌనంగా ఉందేమో తెలుసుకోండి. ప్రభువా నాకు ఇది కావాలి అది కావాలని ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆ దీవెన రాకుండా ఉంటాను, మీరు ఇంకా హారాన్లోనే ఉన్నారేమో, మీరు వాగ్దానం చేసుకున్న వాటిని ఇంకా నెరవేర్చట్లేదేమో, మీరు సంఘానికి కావాల్సిన క్రమశిక్షణలో మీరు రావట్లేదేమో, లేదు మీ ఆత్మీయ జీవితంలో ఇంకా ఎదగకుండా వెనకబడిపోయారేమో, వదిలిపెట్టకుండా ఇంకా మీ దగ్గరే ప్రియంగా దాచుకున్నారేమో చూసుకోండి. దేవుడు దాన్ని పాపంగా ఎంచడు, తిరుగుబాటుగా ఎంచుతాడు. పాపంగా అంటే దారుణమైంది తిరుగుబాటు. కేవలం తెలివితేటల ముసుగులో జాప్యం చేయకుండా మీరు వదిలిపెట్టవలసిన రేవు వదిలిపెట్టి దేవుడు మీకు ఇస్తూ ఉన్న వాగ్దానంలోనికి అడుగు పెట్టవలసిందిగా నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఈరోజు మాటలు ముగిస్తూ ఉన్నాను. రేవుని విడిచిపెట్టండి, నావుకడైన దేవుని నమ్మండి, వాగ్దానంలోనికి అడుగు పెట్టండి.